మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో ఎంతో ఆసక్తికరమైన ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. నిజానికి ప్రతి వాళ్ళకి ఈ ఆకుకూరల గురించి, వీటి ప్రాధాన్యతల గురించి తెలియాలి. ఆకుకూర అనేది ఎంతో ఆరోగ్య ప్రదాత. మన ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. ఆరోగ్యాన్నే కాదు, అనేక వ్యాధులను తగ్గిస్తుంది. గుండె జబ్బుల నుంచి ప్రాణాంతకమైన క్యాన్సర్స్ వరకు ఎన్నో వాటిల్లో ఇది ఒక ఆహార ఔషధం కింద పనిచేస్తుంది. ఆకుకూరలు అనగానే చాలామంది దూరంగా వెళ్ళిపోతారు. పిల్లలంటే దూరంగా వెళ్ళిపోతారు. సరేలే, వాళ్ళకి ఏదో రుచి కావాలనుకుంటారు అనుకోవచ్చు, కానీ పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరు. కానీ వాటిలో ఉండేటువంటి పోషకాలు అన్నీ ఇన్ని కావు. మనల్ని సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా ఉంచేటటువంటి అన్ని రకాల విటమిన్లు, పోషకాలు అన్నీ కూడా ఈ ఆకుల్లో మనకి లభిస్తాయి. అంటే ఒక మల్టీవిటమిన్ క్యాప్సూల్ లాగా ఈ ఆకుకూర పనిచేస్తుంది. మరి ఏమిటి ఈ ఆకుకూరలు, ఎలా వాడుకోవాలి, ఇది తెలుసుకుందాం. ముందుగా మనం చెప్పుకోవాల్సింది కరివేపాకు. కరివేపాకుని తీసి పక్కన పెడుతూ ఉంటారు చాలామంది కూరల్లో. ఆ సామెత కూడా ఉంది కదా, కరివేపాకు లాగా తీసేసాడని. కానీ ఆ కరివేపాకే ఒక గొప్ప ఆరోగ్య ప్రదాత. రోజు కూరల్లో ఈ కరివేపాకుని వాడటంతో మీకు తెలుసో లేదో జిగట విరేచనాన్ని తగ్గిస్తుంది. కాబట్టి ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఈ మన ఇండియాలో చాలా కామన్ ఇది జిగట విరేచనాలు, అమీబియాసిస్. ఈ అమీబియాసిస్ అవుతున్నప్పుడు మీకు ఒక ఆహార ఔషధంగా పనిచేసేది ఏంటి అంటే కరివేపాకు. దీనికి ఇంకొక గొప్ప శక్తి ఉంది. కలరా వ్యాధిని నియంత్రించే లక్షణాలు కూడా ఈ కరివేపాకు ఉన్నాయి. అసలు కరివేపాకు మీద ఈ మధ్య కొన్ని అధ్యయనాలు జరిగాయి. ఈ కరివేపాకుని పొడి చేసుకొని దీన్ని నిల్వ ఉంచుకొని పొడిని తింటూ ఉంటే కొలెస్ట్రాల్ కంట్రోల్ అయ్యి గుండె జబ్బుల్ని ప్రివెంట్ చేస్తుందని కూడా తేలింది. అంత గొప్పది ఈ కరివేపాకు. ఇక ఆ తర్వాత మనం చెప్పుకోవాల్సింది కొత్తిమీర. కొత్తిమీరని మీరు కషాయంగా చేసి పాలు, పంచదార కలిపి తీసుకుంటే ఆ బ్లీడింగ్ పైల్స్ అంటే నెత్తుటి మూలశంక తగ్గుతుంది. కాబట్టి ఒకవేళ మీరు బ్లీడింగ్ పైల్స్తో బాధపడుతూ ఉంటే అప్పుడు ఈ కాంబినేషన్ గుర్తుపెట్టుకోండి. వెరీ సింపుల్. కొత్తిమీరని కషాయంగా చేయాలి. అంటే ఏమిటి, కొత్తిమీర ఆకులను చిన్నగా తుంపి నీళ్ళకి వేసి బాగా కాన్సన్ట్రేటెడ్ డికాక్షన్ లాగా మరిగించాలి. దీనికి తగినన్ని పాలు, అలాగే తగినంత పంచదార కలిపి తీసుకోవాలి. ఇలా గమ్మత్తైన టేస్ట్లో ఉంటుంది. నెత్తుటి మూలశంక అంటే బ్లీడింగ్ పైల్స్ దీంతో తగ్గుతాయి. అంతేనా, ఇది అజీర్ణాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ని కూడా తగ్గిస్తుంది. అజీర్ణం, గ్యాస్ ఎప్పుడైతే తగ్గుతాయో అనేక సమస్యలు తగ్గుతాయి. వందల వ్యాధులు వచ్చినా, వందల దోషాలు ప్రకోపించినా ఒక మనిషి తాలూకు జీర్ణశక్తిని కనుక రక్షించగలిగితే ఆ మనిషికి ఏం కాదంటుంది ఆయుర్వేదం. కాబట్టి ఆ జీర్ణశక్తి తగ్గటమే అజీర్ణం. అజీర్ణాన్ని తగ్గిస్తుంది, గ్యాస్ని కూడా తగ్గిస్తుంది ఈ కాంబినేషన్. అలాగే కొత్తిమీరని ఫ్రెష్గా మీరు గ్రైండర్లో వేసి గుజ్జు చేసి పిండితే రసం వస్తుంది. ఆ కొత్తిమీర రసానికి పంచదార కలిపి తీసుకున్నారనుకోండి, ఆకలి పెరుగుతుంది. ముఖ్యంగా పిల్లలకి చాలామంది తల్లులు అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఏదైనా ఒక టానిక్ రాసివ్వండి ఆకలి కోసమని. ఇది ఈసారి ప్రయత్నం చేయండి, భలే రిజల్ట్ ఉంటుంది. కొత్తిమీర రసం, పంచదార, సింపుల్ కాంబినేషన్. ఇక ఇంకొక ఆసక్తికరమైన విషయం ఇదేమిటంటే గంగపాయల కూర. ఇది కొన్ని ప్రాంతాలలో కొంతమందికి బాగా పరిచయం. ఇది కొన్ని ప్రాంతాల్లో పరిచయం ఉండకపోవచ్చు, కానీ ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది ఈ గంగపాయల కూర. దీంట్లో ప్రత్యేకత ఏమిటంటే ఏ ఉంటుంది, విటమిన్ ఏ, అలాగే బి విటమిన్లు కూడా ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఆకుకూరలలో ఈ బి విటమిన్లు అనేవి ఉండవు, కానీ దీంట్లో ఉంటాయి. ఇమ్యూనిటీని అంటే రోగనిరోధక శక్తిని ఎక్కువగా పెంచుతుంది ఇది. దీంట్లో ఐరన్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. ఇన్ని ప్రయోజనాలు ఈ గంగపాయల కూరతో మీకు లభిస్తాయి. ఇక ఇంకొకటి, గుంటల దగ్గర పెరిగేది, మేము ఎక్కువగా హెయిర్ రిలేటెడ్ మందులలో వాడుతూ ఉంటాం. ఇదే గుంట గలగర ఆకు. ఈ గుంటల దగ్గర పెరుగుతుంది కాబట్టి గుంట గలగర ఆకు అంటారు. ఈజీగా గుర్తుపడతారు మీరు. ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య ప్రదాయిని అని చెప్పొచ్చు. దీంట్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. ఎన్నో వ్యాధుల నుంచి రక్షిస్తుంది. ముఖ్యంగా చెప్పుకున్నాం కదా, కేశ సంరక్షణకి ఇది తోడ్పడుతుంది. దీన్ని పచ్చడి రూపంలో తీసుకోవచ్చు, పచ్చడి చేసి రోటి పచ్చడిలాగా కూరగా కూడా చేసుకోవచ్చు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇది ఎనీమియాని కరెక్ట్ చేస్తుంది, రక్తహీనతని. ఇన్ని గొప్ప గుణాలు ఈ గుంట గలగర ఆకుకి ఉన్నాయి. ఇక మన తెలుగు వాళ్ళకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏమిటి అంటే గోంగూర. గోంగూరని ఇష్టపడని వాళ్ళు ఉండరు. పుల్ల పుల్లగా బాగుంటుంది. ఇది కూరగా, పచ్చడిగా చేసుకోవచ్చు. దీంట్లో ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే రాగి ఎక్కువగా ఉంటుంది. రాగి
శరీరంలో ఏర్పడేటువంటి గడ్డలను తగ్గించే గుణం ఉంటుంది. దీన్ని అంటే మీరు గోంగూరని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దీన్ని మీరు లోపలికి తీసుకోవచ్చు, కూరగా వండుకోవచ్చు, పచ్చడిగా కూడా వండుకోవచ్చు. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఉంది. గోంగూరకి కాయలు ఉంటాయి, కాయలతో కూడా పచ్చడి చేసుకోవచ్చు. ప్రధానంగా రేచీకటిని తగ్గిస్తుంది, ఎందుకంటే వైటమిన్ ఏ దీంట్లో ఉంటుంది. అలాగే ఇంకొక ఆసక్తికరమైన విషయం, రేర్ బోధకాలు వ్యాధిని కూడా ఈ గోంగూర కంట్రోల్ చేస్తుంది. ఇన్ని గొప్ప గుణాలు ఈ గోంగూరకి ఉన్నాయి. ఇక తర్వాతది చామ గడ్డ తెలుసు, కానీ చామ ఆకు కూడా కాయగూరగా ఆకుకూరగా ఉపయోగపడుతుంది. చామ ఆకు కూర జబ్బు పడిన వాళ్ళకి తొందరగా ఉపశమనాన్ని కలిగిస్తుంది, కన్వాల్సెన్స్ అంటారు. అలాగే పైల్స్ అంటే మూలశంకని ఇది నివారిస్తుంది. దీంతో ఆకలి పెరుగుతుంది చామాకుతో. ఇంకొకటి గాయాలు త్వరగా మానడానికి కూడా ఇది సహాయపడుతుంది. అయితే దీన్ని ఎక్స్టర్నల్గా వాడాలి, కట్టుకుంటే త్వరగా ఈ గాయాలు మానుతాయి. ఇది ఈ చామాకు గొప్పతనం. ఇక మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే చింత ఆకు. చూడండి, చింతలో ప్రతిదీ మనకు ఉపయోగకరమే. చింత పండే చాలామంది తెలుసు, చింత పువ్వులు, చింత ఆకులు, ఇలాగ. ముఖ్యంగా మనం ఇప్పుడు చెప్పుకుంటుంది చింత ఆకు గురించి. చింతాకు చిగురు పల్లెటూరు నేపథ్యం ఉండే వాళ్ళకి భలే ఇష్టమైన కూర. చింతాకు చిగురుతో చేసే పప్పు, ఇవన్నీ. దీని ఉపయోగాలు అన్నీ ఇన్ని కావు. లేత చింతాకుతో ఎన్నో రకాల కూరలు, పచ్చళ్ళు, రోటి పచ్చళ్ళు ఇవి చేసుకుంటూ ఉంటారు. అయితే దీని ప్రత్యేకత ఏంటంటే గుండెకి చాలా మేలు చేస్తుంది. దీంట్లో వైటమిన్ సి ఎక్కువ ఉంటుంది. దీన్ని మాంసంతో కలిపి వండుకుంటే ఆ పోషకాలు, ఐరన్ ఇవన్నీ కూడా బాగా అందుతాయి. అందుకే కొన్ని ప్రత్యేకమైన రెస్టారెంట్లు కూడా కొన్ని ప్రాంతాలలో పెట్టారు ఈ చింతాకు అని, అట్లా. కాబట్టి దీనికి ఇన్ని ఉపయోగాలు ఈ చింతాకుకి ఉన్నాయి. ఇక ఇంకొకటి చుక్కకూర. చుక్కకూర పుల్లగా ఉంటుంది, అయితే ఎంతో రుచిగా ఉంటుంది. ఆకలిని పెంచుతుంది ఈ చుక్కకూర. కొన్ని వ్యాధుల్లో ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. అతిసారం, మలబద్ధకం వీటిలో ఉపయోగపడుతుంది. అతిసారాన్ని కంట్రోల్ చేస్తుంది, మలబద్ధకాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. ఆపోజిట్ యాక్షన్స్. వాంతుల్ని అరికడుతుంది చుక్కకూర. ఉత్సాహాన్ని ఇస్తుంది. ఔషధ గుణాలు దీంట్లో చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక తోటకూర. మహారాజు అని చెప్పొచ్చు కూరల్లోకి తోటకూరని. దీంట్లో పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. ముఖ్యంగా బాలింతలకి దీన్ని పెట్టారనుకోండి, తోటకూరని, పాలు పడతాయి. అలాగే దీంట్లో ఇనుము ఎక్కువ ఉంటుంది కాబట్టి దీని ద్వారా ఇనుముని పొందొచ్చు. అంటే ఎనీమియాలో ఉపయోగపడుతుంది. మలబద్ధకాన్ని కూడా ఈ తోటకూర తగ్గిస్తుంది. ఇక పుదీనాకు ఎంతో రుచిగా ఉంటుంది, ఆకలిని పెంచుతుంది. ఇక్కడ మీరు ఈ పుదీనాని నేతిలో ఉడికించి పచ్చడి చేసుకున్నారనుకోండి, ఈ జ్వరం పడి నీరసపడిన వాళ్ళకి పెట్టారనుకోండి, వాళ్ళకి వెంటనే ఉత్సాహం వస్తుంది. గ్లూకోజ్ తాగితే ఎలాగ ఎనర్జీ వస్తుందో అలా వస్తుంది. ఇక ఇది గుండెను పదిలంగా ఉంచుతుంది. పుదీనా అనేది వాంతులను తగ్గిస్తుంది, ఎక్కిళ్ళని కూడా తగ్గిస్తుంది. అన్నిటికీ మించి అజీర్ణం లేకుండా చేస్తుంది. కాబట్టి పుదీనా ఆకు ఇన్ని ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ఇలాగా ఈ ఆకుకూరల్ని మీరు ఆహార ఔషధాలుగా వాడుకుంటే, మీరు ఈ ఆకుకూరలను చిన్నచూపు చూడకండి. ఔషధాన్ని ఎప్పుడు మనం చిన్నచూపు చూడం కదా, అలాగే దీన్ని ఔషధంగా వాడుకోండి. అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు లభిస్తాయి. వీటిని వివిధ రూపాల్లో వాడుకోవచ్చు. పచ్చళ్ళు, కషాయాలు, ఇలాగా ఏదైనా వేరే పప్పులో వీటిలో వేసి కూరగా వండుకోవచ్చు. అనేక ఉపయోగాలు దీనికి ఉన్నాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఈ మెసేజ్ మీకు అందటం కోసం వీడియో అప్లోడ్ అయ్యవటంతోనే మీకు తెలియాలంటే ఆ బెల్ బటన్ని క్లిక్ చేయాలి. అప్పుడు మీకు ఇంటిమేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా ఉంటారు. ఇంకా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని గమనిస్తూనే ఉండండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్
5,85,000. Website address www.muralimanohar.com. Phone numbers 9246575510, 9177445454.